శుద్ధుడా మహోన్నతుడు మాట్లాడే యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. మీ దాసుడు కాదు, మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ శక్తి కలిగే వాక్కుతో మా హృదయములను నింపి మనుషులు మరుగు చేసి మనిషి తలంపులను మరుగు చేసి మీ జ్ఞానంతో మీ ఆత్మతో మీరు నింపి మీరు మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా సంచరిస్తున్న రోజులలో ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక ప్రణాళికతో ఆయన బయలుదేరి వెళ్తున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. అలాగూ మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవ ప్రయాణానికి తుఫాన్ వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి ఒక్కసారి, అందరూ బైబిల్ తెరవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 37 వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. దోణి నిండిపోయెను. అమ్మా, ఇప్పుడు వీరు పడవ ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవలో ఆ దోణిలో తుఫాన్ వచ్చేసి నీరు నిండిపోయాయి. నా ప్రశ్న, వారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? అంటే వారు ఒడ్డుకు వెళ్ళవలసిన ప్రాంతం ఏమిటి? నేను అడిగినది అర్థమైందా? వారు పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. అయ్యా నీకు చింత లేదా అని వారు అడిగినప్పుడు గాలిని ఆయన గద్దిస్తాడు కదా. ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నప్పుడు? ఎవరో చెప్పారు, చెప్పండి అమ్మా. గెరాసేనుల దేశానికి. ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడమ్మా? గెరాసేనుల దేశం. గెరాసేనుల దేశం. గెరాసేనుల దేశానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఉపమానం చెప్పడం. ఎంతకున్నారు తెలియదే? గెరాసేనుల ప్రాంతంలో ఏం జరిగింది? అమ్మా, మౌనంగా ఉన్నారు. త్వరగా సమాధానం చెప్పాలి. గెరాసేనుల ప్రాంతంలో ఏం జరిగింది? అక్కడ దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారికి దురాత్మల విడుదల. చేత పీడింపబడిన వారికి, అపవిత్రాత్మ పట్టిన వారికి విడుదల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మామూలుగా అయితే అక్కడ ఇద్దరు కనిపిస్తారు, దయ్యం పట్టిన వారు. మత్తయిలో ఇద్దరని ఉంటది, మార్కులో ఒక్కని గురుండే పర్టికులర్ గా చెప్పారు కాబట్టి ఒక్కళ్ళని ఉంటది. ఇప్పుడు ఆ ఇద్దరి కోసం ముఖ్యంగా స్వస్థత పొందేది ఒక ఆయన. ఆ ఇద్దరి కోసం లేదా ఆ ఒకని కోసం యేసుక్రీస్తు ప్రభు సముద్రాలు దాటి వెళ్తున్నారంట. ఒకసారి ఆలోచించండి, ఒక్క మనిషి కోసం అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? ఒక్క మనిషి, ఒక్కడు. ఇప్పుడు ఒక్కని కొరకు ఒక ఊరు రమ్మంటే ఆ ఒక్కడు ఉంటే ఏమెళ్తాములే అనుకుంటాం. అంటే ఒక్క మనిషి కొరకు లేదా ఇద్దరు మనుషుల కొరకు సముద్రాలు దాటి ఈ దరి నుండి ఆ దరి వెళ్తున్నాడండి. యేసుక్రీస్తుకి ఒక్క మనిషి కూడా ఇంపార్టెంటే. ఈరోజు ఆ ఒక్క మనిషిలో నీవు కూడా ఒక వ్యక్తివి కదా. దేవుడు కూడా నన్ను ప్రేమిస్తాడా? దేవుడు కూడా నన్ను వాడుకుంటాడా? దేవుడు కూడా నన్ను నిలబెట్టుకుంటాడా అని ఒక అనుమానముతో ఉన్నటువంటి వ్యక్తిగా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదేంటో తెలుసా? నేను నిన్ను కూడా వాడుకుంటాను, నీ కోసం కూడా నేను వస్తాను. అయ్యా, నా కోసం నువ్వు ఎలా వస్తావు? ఒక్కళ్ళు కూడా నాకు ముఖ్యమే. మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరికి వెళ్ళాడు. ఎంతమంది మనుషుల కోసం? ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎవరా ఒకరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ.
ఒక్క మనిషి ఒక్కళ్ళు కూడా నా దేవునికి ముఖ్యమైనప్పుడు ఆ ఒక్క వ్యక్తివి నువ్వు కూడా కదా. నువ్వు కూడా ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, ఒంటరిగా నువ్వు కూడా ఒంటరివే కదా, అప్పుడు నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడు కదా. ప్రతి మనిషి దేవునికి ముఖ్యమేనండి. రోజు నన్ను దేవుడు ప్రేమించట్లేదు, నేను ఒక్కడిని ఒంటరిదాన్ని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు ఒక్కళ్ళ కోసం సముద్రాలు దాటి వెళ్ళాడు, ఒక్కడి కోసం మిట్ట మధ్యాహ్నం వెళ్ళారు, ఒక్కళ్ళ కోసం ఎంతో కష్టపడ్డారు. ఒక్కరు కూడా ఆయనకు ముఖ్యమే. ఇప్పుడు ఈ ఇద్దరు లేదా ఒకరు వీరి వీరికి దురాత్మ పట్టిందని వీరి విడుదల కొరకు దేవుడు గెరాసేనుల ప్రాంతానికి వెళ్తున్నారు. ఓ గొప్ప విడుదల జరగబోతుంది. గొప్ప విడుదల జరగబోతుంది, అక్కడికి వెళ్తున్నారు. ఇంతలో దోణిలో ఏమొచ్చింది పెద్ద తుఫాను. అంటే గొప్ప విడుదలకు ముందు ఏం జరుగుతుంది? శోధన. భయంకరమైన శోధన. భయంకరమైన శోధన. యేసు ప్రభు ప్రక్కనున్న వారే భయపడిపోయి యేసు ప్రభువునే ప్రశ్నించే శోధన. ఎప్పుడైతే దురాత్మ శక్తుల ప్రభావాలు ఎలా ఉంటాయంటే, వాటిని మనం కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాము అని వాటికి తెలిస్తే అవి మనల్ని కలవర పెట్టాలని చూస్తాయి, శోధించాలని చూస్తాయి, భయపెట్టాలని చూస్తాయి. ఎందుకంటే వాటిని పునాదులు సహా అవి కదలకుండా స్థిరంగా ఉన్న వాటిని కదిలిస్తున్నావు కదా. కదిలించడం అంటే మీకు అర్థం ఏంటంటే చెప్తా. మీ కుటుంబం అన్య కుటుంబం, మొదటి నుండి ఆ ఇంట్లో బలమైన ప్రార్థన లేదు, అంత విగ్రహారాధన, లోకానుసారంగా లోకాచారాలు వెళ్ళిపోతుంది ఆ ఇంటికి కోడలుగా నువ్వు ఉన్నావు. ఆ ఇంటి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయటం వల్ల సాతానుతో ఒక ప్రమాణం చేసుకున్నారు పితరులు. విగ్రహారాధన ద్వారా, బలుల ద్వారా, పూజలు పురస్కారాల ద్వారా, సాతానా ఇదిగో ఈ ఇల్లు నీకే, సాతానా ఇదిగో ఇది నువ్వు ఉండొచ్చు అనే ఒక ప్రమాణం ఉంది, ఒక అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ నీ ప్రార్థన ద్వారా ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. అంటే నీ ప్రార్థన ద్వారా ఏ అపవాదే, నీకు అధికారం లేదు ఈ ఇంటికి. ఎందుకు? ప్రార్థన చేస్తున్నాం బలంగా, నీ దేవుని సన్నిధిలో నిన్ను పోగొట్టే పని చేస్తున్నప్పుడు వాడి పునాదులు కదులుతాయా లేదా? సమాధానం చెప్పాలి. కదులుతాయా లేదా? వాడు ఎన్నో సంవత్సరాల నుంచి స్థిరమైనటువంటి అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న సాతానుకి ఇప్పుడు నీ ప్రార్థన ద్వారా వాడి స్థావరాలు కదులుతుంటే వాడికి ఇక నువ్వు గురి అవుతావా అవవా? అవుతామా లేదా? సాతాను మన మీద గురి దృష్టి పెడతాడా లేదా? పెట్టినప్పుడు మనం ఏం చేయాలా? అమ్మో సాతాన్ గడు వచ్చేస్తున్నాడు, సాతాన్ గడు ఏదో చేసేస్తాడు, సాతాన్ గడు భయపడటం కాదు. యేసు ప్రభు ఏం చేశాడు? ప్రశాంతంగా తలవాల్చుకొని ఏం చేస్తున్నాడు? నిద్రించుచున్నాడట. శోధన వస్తుందని ఆయనకు తెలుసు, కానీ ఆయన శోధనకు భయపడిన వ్యక్తి కాదా. ఒకటి మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుని పని బలంగా చేయాలనుకుంటామో, కుటుంబం కొరకు ఉపవాసాలు ఉండాలి, నా కుటుంబ రక్షణ కొరకై నేను దేవుని పనిలో వాడబడినట్లుగా కొన్ని ప్రయత్నాలు చేయాలని ఎప్పుడైతే నువ్వు తలంచుకుంటావో అప్పుడే కొన్ని శోధనలు వస్తాయి. వాటికి భయపడొద్దు. యేసుక్రీస్తు ప్రభు భయపడుకో, తలవాల్చుకొని నిద్రపోతుంటే మిగతా శిష్యులు నీకు చింత లేదా అని అడిగినప్పుడు ఆయన వారిని గద్దించి మీరెందుకు భయపడుతున్నారని చెప్పాను. గాలి సముద్రం కూడా ఈయన మాటకు లోబడుతున్నాయని వాళ్ళు ఆశ్చర్యపోయారట. వెంటనే వాళ్ళు ఇక నెక్స్ట్ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ అంశంలో మీరు గమనించాల్సింది, గొప్ప విడుదలకు ముందు శోధనలు వస్తున్నాయి. శోధనకు భయపడకూడదు, ఎలా వచ్చాయో అలా పోతాయి. అందుకని వాటికి భయపడి మీరు కలవరపడవద్దు. దేవుని పనిలో ఉండండి, దేవుని పాత్రగా వాడపడండి, బలమైన ప్రార్థన కలిగి ఉండండి. ఆటోమేటిక్గా సాతాను స్థావరాలు అవే వెళ్ళిపోతాయి. ఇప్పుడు గెరాసేనుల ప్రాంతంలోకి వెళ్ళారనమాట. గెరాసేనుల ప్రాంతాన్ని దెకపోలి అంటారు. దెకపోలి అంటే అర్థం తెలుసా?
దెకపోలి. దెకపోలి అంటే 10 పెద్ద గ్రీకు పట్టణాల సమూహం. 10 పట్టణాలు కలిపితే దాన్ని దెకపోలి అంటారు. ఇప్పుడు కొన్ని ఊర్లు కలిపితే మండలము ఎలా ఉంటామో అలా అంటామో, అలాగనే 10 పట్టణాలు కలిపితే గ్రీకు పట్టణాలు, వాటిని దెక్కపోలి అంటాం. ఇప్పుడు ఈయన గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. ఆ గెరాసేనుల ప్రాంతం అంతా కూడా విగ్రహారాధన, అపరిశుద్ధత, దేవునికి నచ్చనివి ఇలాంటివి ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ఇద్దరిని స్వస్థపరచడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అది వాస్తవంగా యూదులకు వెళ్ళలేని ప్రాంతం, వెళ్ళకూడని ప్రాంతం. ఎందుకు ఆ మాట అన్నానంటే, యూదులకి ఒక ఆచారం ఉంది. వారు పందులను పెంచరు. యూదులు, ఇజ్రాయిలీలు పందులు పెంచరండి. అది పందులు పెంచే వాతావరణంలో కూడా ఉండరు. ఇప్పుడు ఈ అపవిత్రాత్మ పట్టిన వాడిలో నుండి దెయ్యాలు దేనిలోకి పోతాయని అడుగుతాయి? పందుల గుంపులో పందుల గుంపులోకి. వాస్తవంగా యూదులు, ఇజ్రాయేలీలు పందులే పెంచినప్పుడు అక్కడ పందుల గుంపు ఉన్నాయంటే అక్కడ అన్ని ప్రాంతాల వారు ఉంటున్నారు. అలాంటి పందులు పెంచేటువంటి ప్రాంతం, అలాంటి అపవిత్రమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అపవిత్రాత్మ పట్టిన ఇద్దరు కనిపిస్తారు, కానీ ఒక్కని మీద దేవుడు దృష్టి పెట్టినట్లుగా చూస్తాం. చూడండి, ప్రాంతం ఏదైనా ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ పందులు ఉన్నాయి, అక్కడ అపవిత్రత ఉంది, అయినప్పటికీ దేవుడు అక్కడికి వచ్చాడంటే ఎంత ప్రేమమయుడైన దేవుడండి. చూడండి, ఆలోచించండి. ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక్కళ్ళ కోసం వెళ్ళాడే. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా 5వ అధ్యాయం 2వ వచనం, సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. దెయ్యం పట్టినోడు ఏం చేశాడు? సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడ్డాడు. ఇప్పుడు ఈ దెయ్యం పట్టినోడు, ఈ అపవిత్రాత్మ చేత నడిపింపబడేవాడు, వాడి పరిస్థితి ఎలా ఉందంటే, వాడు ఎక్కడుంటున్నాడట? సమాధుల్లో మనం చదివిన మాటలో నుండే ఎక్కడుండి? సమాధులో. ఇప్పుడు సమాధుల్లో ఉండేది ఎవరు వాస్తవంగా? చనిపోయిన వాడు. ఇప్పుడు వీడు ఎందుకున్నాడు? వీడు బతుకున్నాడు, చచ్చిపోయాడా? బ్రతికున్న బతుకున్నాడు సమాధుల్లో ఎందుకున్నాడు? దురాత్మలు. శరీరం బ్రతుకుంది, ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. తన కంట్రోలింగ్ లో తాను లేడు. అలాంటి వ్యక్తి విలేసి సమాధుల్లో ఉంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడదండి. అతన్ని వెతుక్కుంటూ ఎవరు అంటే అతన్ని కట్టేస్తున్నారు, అతన్ని కొడుతున్నారు, కానీ సమాధుల్లోనే అతని స్థావరం అయిపోయింది. చచ్చిన స్థితిలో ఉండి, మార్గము కానరాని స్థితిలో చచ్చిపోయింది. ఆశలు చచ్చిపోయాయి, పరిశుద్ధ చచ్చిపోయింది. తను ఏం చేస్తుందో తనకు అర్థం కావట్లా. జీవితం మీద నిరీక్షణ చనిపోయింది. అన్ని ఆశలు చచ్చిపోయిన స్థితిలో సమాధుల్లో పడి, సమాధులే ఇక నా స్థావరం అనుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎతుక్కుంటూ వచ్చింది నా యేసయ్య ప్రేమ. ఈరోజు నీ జీవితంలో కూడా ఆశలు కోల్పోయాను, మరణమే శరణమాయను, నా జీవితం అర్థం కావట్లేదు, తికలోనే వెళ్ళిపోతున్నాను, అంతా కోల్పోయాను, బతికిన వారి మధ్యలో ఉండలేకపోతున్నా, చస్తే బాగుంటది, చావే ఇక నా జీవితం, ఇకెందుకు నాకు ఈ బ్రతుకు అని సమాధులలో ఉండేవానిలాగా ఉన్నావా? నిన్ను వెతుక్కుంటూ వస్తుంది యేసయ్య స్వరం. నిన్ను సమాధిలో విడిచిపెట్టేటువంటి అన్యాయస్తుడు కాదమ్మా. సాతాను చచ్చిన వాళ్ళ మధ్యలో ఉండాలని కోరుకొని వాడిని సమాధుల్లో ఉంచింది. ఎప్పుడైతే వాడు స్వస్థత పొందాడో, ఎక్కడున్నాడు? దేవుని స్వస్థత పొందిన తర్వాత ఎక్కడున్నాడు? ఆయన పాదాల యొద్ద కూర్చున్నాడు. చూడండి, అసలు ఎక్కడున్నాడు? ఆయన పాదాల యొద్ద కూర్చున్నాడంట. చూడండి, 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దెయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడైండుట చూచి భయపడిరి.
అమ్మో, భయపడిపోయారంట. అసలు ఆశ్చర్యపోవాలి కానీ భయపడుతున్నారు. అదేంటి, ఈ దెయ్యం పట్టినోడు ఏంటి సమాధుల్లో ఉండాల్సినోడు మనుషుల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చచ్చిన వారి మధ్యలో ఉండేవాడు యేసయ్య దగ్గర ఉన్నాడంటే, ఈడు బతికినోళ్ళ మధ్యలో ఉండే ఆశీర్వాదమే కాదు, జీవాన్ని ఇచ్చే వ్యక్తి దగ్గర ఉన్నాడు. చచ్చిన స్థితిలో ఉండేవాడు జీవం పొందుకొని ఉండటం కాదు, అసలు జీవమై ఉన్న వాని దగ్గర ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టాడా ఆ వ్యక్తిని? ఈరోజు ఎందుకు అన్ని నా జీవితంలో ఇక చావే శరణం అనుకుంటున్నావా? ఆ రోజు అపవిత్రాత్మ వాడిని ఎలా అయితే సమాధుల్లో ఉంచిందో మీకు ఒకటి తెలుసా? చచ్చిపోవాలనే ఆలోచన కూడా సాతాను ఇచ్చేది, మనం అది గ్రహించాలి. కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుందమ్మా, నేను ఒక మాట యథార్థంగా చెప్పమంటారా, చచ్చిపోతే బాగుండు అనే ఆలోచన రావడంలో తప్పు పట్టకూడదు, ఎందుకంటే కష్టం అలా ఉంది. కానీ చెప్తున్నాను, కష్టం ఉందని చచ్చిపోతే ఏం సాధిస్తాం? నీ కష్టాన్ని వాడుకొని చావాలని సాతాను ప్రేరేపిస్తుంటాడు. చచ్చి ఏం సాధిస్తావు? నరకానికి వెళ్ళడం తప్ప. ఇంత బతుకు బతికి నరకానికి వెళ్ళిపోతామా? ఆలోచించండి ఒక్కసారి. సాతాను చచ్చిపోయిన వారి స్థితిలో ఉండాలి, చావాలని కోరుకున్నాడు. ఇప్పుడు అపవిత్రాత్మ పట్టడం వల్ల వీడంట వీడే కేకలేసుకుంటూ గాయపరుచుకుంటున్నాడంట. అమ్మా, కోపం వస్తే గోడలు గుద్దుకుంటున్నారా? కత్తులు పెట్టి కోసుకుంటున్నారా? కోపరాగానే తలకేసి బాదుకుంటున్నారా? సాతాను పన్నాగం అది. నిన్న ఆ స్థితిలో ఉంచాలని సాతాను కోరుకుంటున్నాడు, కానీ దేవుడు నిన్న ఆ స్థితిలో ఉంచాలని కోరుకోవట్లేదు. బట్టలు చింపుకొని అందవికారంగా వస్త్రహీనుడిగా ఒక పిచ్చివాడిలా తిరుగుతున్నాడు ఈ దెయ్యం పట్టినవాడు. కానీ ఇదే దెయ్యం పట్టినవాడు బట్టలు వేసుకొని యేసయ్య దగ్గర ఉంటాం సమాజం చూస్తుంది. కారణం, ఒకసారి అపవిత్రాత్మకు బదులుగా దేవునికి స్థానం ఇచ్చాడు. ఆ వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఇక్కడ ఈ వ్యక్తిది కూడా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వెంటనే పరుగెత్తుకుని వచ్చి నమస్కారం చేసింది లోపల అపవాది. పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేంటి, మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగినప్పుడు అపవిత్రాత్మ ఇతని వెళ్ళిపో, విడిచి పొమ్మని ఆయన చెప్పంగానే వెళ్ళిపోయింది. సాతాను పందుల్లోకి వెళ్ళిపోయి. రోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఒకని కొరకు యేసుక్రీస్తు ప్రభు సముద్రాలు దాటొచ్చాడు. శోధనైన ఆ ఒక్కడు సమాధులలో ఉంటాడని తెలిసిన ఆయన అక్కడున్నాడు. పందులు అక్కడ ఉంటాయి, అది అపవిత్రత అని తెలిసిన ఆయన అక్కడున్నాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు. చెయ్యి విడిచిపెట్టాడా? ఆ సమాధుల్లో ఉన్నాడు పరిస్థితి. సమాధుల్లో ఉంటుంటే కాళ్ళకి చేతులకి కట్లు కట్టేస్తే అవన్నీ ఓడబెరుక్కుంటున్నాడు. తన కంట్రోలింగ్ లో తాను లేడు. ఈ రోజు కూడా కొన్ని బాధలు ఎక్కువైనప్పుడు బాగా టైర్డ్ అయిపోయి నీ కంట్రోలింగ్ లో నీవు ఉండవు. కోపం వచ్చేస్తుంటది, ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంటది, అసలు ఎవరితో మాట్లాడాలనిపించదు, మనసంతా ఒకలాగైపోతుంటది, అసలు కంట్రోలింగ్ లో ఉండము, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు, చిన్న పిల్లల్లాగా అనిపిస్తా ఉంటది. అలాంటి సమయంలో ఆ వ్యక్తి చేయి అని దేవుడు నీ చేయి విడిచిపెడతాడా? చెల్లి అక్క అమ్మ, ఎందుకయ్యా నేను నమ్ముకున్నాం కదయ్యా, కష్టాల మీద కష్టాలు వచ్చేస్తున్నాయి, నువ్వు కార్యం చేస్తున్న మాట వాస్తవమే, కానీ తట్టుకోలేకపోతున్నామయ్యా, కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి నాయన, బాధల్లో బంధింపబడి ఉన్నామయ్యా, కన్నీటితో కృంగిపోతున్నామయ్యా అనే పరిస్థితిలో ఉన్నావా? నీ చేయి ఆయన విడిచిపెట్టడం. దెయ్యం పట్టి కేకలేస్తా ఆ కట్లు కడితే అవన్నీ తెంపుకుంటా ఉన్న వ్యక్తిని విడిచిపెట్టనప్పుడు నేను ఎందుకు విడిచిపెడతాడు? సరే, ఒక దెయ్యం పట్టినోడు అతను ఇజ్రాయేలీయుడో యూదుడైతే కాదులేండి, ఇజ్రాయేలీయుడో ఎటోడో ఎక్కడోడో తెలియదు, కానీ ఆ ఒక్కడి కోసం సముద్రాలు దాటి వెళ్ళినాడు. ఒక్కడి కోసం కూడా దేవుడు అంత ప్రేమిస్తున్నాడని. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న వారిలారా మనం ఎవరు ప్రేమించట్లేదు అనిపిస్తుందా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సమాధుల్లో ఉన్న వాడి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడు సాతాను కట్లు చేత బంధింపబడి మనుషులు కట్లు ఓడబెరుక్కుంటున్నాడు. ఈరోజు సాతాను కట్లు చేత బంధింపబడున్నావా? నీ కట్లు దేవుడు తెంపుతాడు. దేంతో కట్టేశాడు సాతాను? ఇప్పుడు కట్టేస్తే ఏమవుద్ది? ముందుకెళ్ళలేదు. ఈరోజు సాతాను కట్టేశాడు, చాలా మంది ముందుకెళ్ళలేకపోతున్నారు, జాబుల్లో ముందుకెళ్ళలేకపోతున్నారు, కుటుంబ ఆర్థిక విషయంలో ముందుకెళ్ళలేకపోతున్నారు. సాతాను కట్టేశాడని బాధపడుతున్నారా? అయితే మీకు ఒక శుభవార్త,
సాతాను ఎన్ని కట్లు కట్టేసిన ప్రతి కట్టును తెంపగలిగిన వాడు నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. బంధకాల నుండి విడుదల కలిగించగలిగిన వాడు నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. విడుదలనివ్వగలిగిన వాడు నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. ఆయన చెయ్యి విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. పెట్టుకో, ఆయన విడిచిపెట్టాడు. కట్లు తెంపగలిగిన వాడు. అసలు ఈ పూట ఈ వర్తమానం ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు. పాయింట్ల వైజ్ గా చెప్పుకుంటా పోతే, ఒకటి, ఆయన గొప్ప పని చేయడానికి వెళ్తున్నప్పుడు శోధన వచ్చింది. మన జీవితంలో కూడా మనం మంచి వాటికి తీర్మానాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా శోధనలు వస్తాయి. వాటికి భయపడొద్దు. అమ్మా, ఉపవాస ప్రార్థనలో ఉందాం అనుకున్న అప్పుడే శోధనలు వస్తాయి, గొడవలు అవుతాయి. భర్త నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు, పిల్లలు సీరియస్ అయిపోతారు, వాళ్ళ మాటలు కోపం వచ్చేస్తుంది. కాస్త తగ్గు, ఎందుకంటే శోధనే. నువ్వు శోధకుడు, నేను శోధించాలనుకుంటున్నాడు. అనవసరంగా శోధకుడే వలలో పడొద్దు. సాతాను గడు రెచ్చగొడతాడండి. డైరెక్ట్ గా మనం పాపంలో పడవని రెచ్చగొడతాడు. వాడికి రెచ్చగొడితే మనం రెచ్చిపోవద్దు. వాడు ఏంటంటే రెచ్చగొట్టి ఊరుకుంటాడు, కానీ ఆ రెచ్చగొట్టే దాంట్లో మన వస్త్రాన్ని మనం తీసేసుకుంటాం. వస్త్రాన్ని తీసేసుకోవడం అంటే, పరమగీతాల్లో షోలమీతి ప్రియుడు రావడం ఆలస్యం అవుతాను తన వస్త్రం తీసేసిందట. ప్రియుడు ఇంతలో వచ్చాడు, వస్త్రం లేదయ్యా, నాకు వస్త్రం లేదు అంటే ప్రియుడు విడిచి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం మన రక్షణ అనే వస్త్రాన్ని కట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ సాతాను శోధనకు రెచ్చిపోయి మనం పాపం చేస్తామో, వస్త్రాన్ని తీసి పక్కన పెట్టినట్టే. వస్త్రాన్ని తీసి పక్కన పెడితే దేవుని దృష్టికి ఎలా కనిపిస్తాం? మనం దిగంబరులుగా కనిపిస్తాం. రక్షణ వస్త్రం పక్కన పెట్టినట్టు. ఇప్పుడు ఒక ఆమె వచ్చిందమ్మా, బూతులు తిడుతుంది. ఇప్పుడు నాకు కూడా ఆ మాటలు కోపం వచ్చి నేను బూతులు తిట్టేశాను అనుకోండి, అప్పుడు నా రక్షణ వస్త్రం పక్కన పెట్టినట్టే. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు నేను దిగంబరిగా ఉంటే ఆయన నన్ను తీసుకెళ్ళలేడు కదా. అందుకని శోధనలకి సాతానుగాడు ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన పడిపోవద్దు. న్యాయంగా మాట్లాడండి, పరిశుద్ధంగా ముందుకెళ్ళండి. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఒక్క మనిషి సంపూర్ణ స్వస్థత కొరకు సముద్రాలు దాటి వెళ్ళాడు. ఈరోజు నీ కోసం యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు మనిషిగా, నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. భయపడొద్దు. 3, పందులు అక్కడ ఉండకూడదు. మామూలుగా యూదులు ఉంటాయి, కానీ అక్కడ పందులు ఉన్న ఆ వ్యక్తి కోసం దేవుడు చాలా తగ్గాడు. నీ కోసం కూడా దేవుడు, నీ పరిస్థితులు ఎట్లున్నా ఆయన నిన్ను అర్థం చేసుకుని యొద్దకు వచ్చే దేవుడు. 4, ఆ వ్యక్తి తన కంట్రోలింగ్ లో తాను లేకపోయినా, అంటే సమాధుల మధ్యలో ఉండేవాడిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ రోజు నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయనే సమస్తం చూసుకుంటాడు, ఆయనే సమస్తము నడిపిస్తాడు. సాతాను కట్లు చేత ఉన్న వ్యక్తికి విడుదలనిచ్చినట్లుగా దేవుడు నిన్ను విడిపించి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్ము. మీరు ఇంతే చెప్తారులే అనుకోద్దు. మేమెందుకు చెప్తాం ఊరికే? నా మాటలు కాదు అవి, దేవుడు మాటలు. ఆయన విడువనన్నాడు, ఎడబాయినన్నాడు, నేను నీకు తోడై ఉన్నానన్నాడు. అటువంటి దేవుడు ఎలా విడిచిపోతాడు చెప్పండి? ధైర్యంగా ముందుకెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మీరు మాకు తెలియజేసిన విషయాలు బట్టి వందనాలు. సజీవుడు అయిన దేవుడు నీవు, సర్వోన్నతుడైన దేవుడు నీవు. నిజమే, నీ ప్రేమ ఎలాంటిదో మాకు తెలియచేస్తావు. ఆ మాటలు తగ్గట్లుగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి మీరే ధైర్యాన్ని ప్రసాదించండి. సాతాను కట్లు యేసు నామములో తెంచండి. నిమిడల జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. నిమిడల జీవితంలో మీరే గొప్ప కార్యం చేయండి. ప్రభువా, నీ బిడ్డలకు సహాయకుడిగా మీరుండి అద్భుతాన్ని చేయమని. నష్టంలో నుండి లాభానికి రప్పించగలిగిన దేవుడవు నీవు, స్వస్థపరిచిన దేవుడవు నీవు, కార్యము చేయగలిగిన దేవుడవు నీవు, కరుణించే దేవుడవు నీవు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవు, అద్భుతాలు చేసే దేవుడవు నీవు, మహత్ కార్యాలు చేసే దేవుడవు నీవు. నువ్వు చేయి విడిచిపెట్టి కన్యాశ్రవు కాదు. నీ బిడ్డలందరూ చేయి పట్టుకొని నడిపించమని. ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనతతో ఉన్న వారికి బలాన్ని ఇవ్వండి. ఎండ తీవ్రతలో క్షేమాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన్ని నిలిచి మీరు అద్భుతం చేయమని. మీరే గొప్ప కార్యం చేసి మీరే క్షేమాన్ని నీ బిడ్డలకి ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. కంచివైంది ప్రభువా. తండ్రి, నీ దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మన కుటుంబాలకు తోడైండును గాక. దేవుని కంచె ప్రతి కుటుంబం చుట్టూ వేయబడను గాక. ఆమేన్. అమ్మా, నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా? దయచేసి ఎవరెవరు రావట్లేదు వారి మీద ఈరోజు